పలికెడిది భాగవతమట, పలికిన చెడువాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా, వేరొండు గాథ పలుకగనేలా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సద్గురుదేవుల అనుగ్రహంతో అమ్మ యూకే వచ్చి ఇంచుమించుగా 10 రోజులైనా ఎక్కువైంది. 13 రోజుల మొత్తం 13 రోజులు. ఓకే, తప్పులు ఎక్కేసారేమో అనుకుంటారు. అన్ని రోజులయ్యి మనం భాగవతం మొదలు పెట్టుకుని అన్ని రోజులయ్యి లెక్క. కానీ సత్సంగ కార్యక్రమాలు ఈ ఊళ్ళో మన పిల్లగాడింట్లో మొదలుపెట్టి 2వ రోజు కృష్ణలీలల్లో మనని ముంచి తేలుస్తున్నాడు కృష్ణయ్య. నిన్నటికి ఎక్కడెక్కడో అవతారాల్లో ఉన్న ఘట్టాల్లో ఉన్నదల్లా కూడా ఈ గోపాలుడికి ఏం తెలియదు కదా. గోపాలుడికి ఆయన ఎన్ని లీలలు చేసి వచ్చాడో, ఏ ఏ అవతారాల్లో ఏమేం చేశాడో గోపాలుడికి తెలీదు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాళ్ళందరినీ పెట్టుకొని ఇంతకు ముందు అవతారాల్లో ఏమేంటి చేశాడో, దూడలను కాచే సమయంలో రకరకాల ఆటలు, ఏ ఆటలు వాళ్ళు ఆటలాడుకున్నారు? గోళీలు ఆటలు ఆడుకోలేదు, కబడ్డీ ఆడుకోలేదు. ఎలాంటి ఆటలు ఆడుకున్నారు వాళ్ళు? మనందరం కోతులమట సముద్రానికి అడ్డగట్టు వేద్దామా అంటూ రామావతారాన్ని గుర్తు తెచ్చుకున్నారు. అలాగే మనం మునులమట తపస్సు చేసుకుందామా అంటే ఎంత చక్కని సూచనని మనకు అందిస్తున్నాడు. వినాలి తప్ప. మనం కూడా మునులమే. కాసేపు మునులము అనుకుంటే చక్కగా కూర్చుంటాం కదా. మునులమని చక్కగా కూర్చోమని, కానీ మాకు దండాలు లేవండి, మాకు కమండలాలు లేవండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ దాన్ని తీసుకోలే కృష్ణుడు. మౌనంగా కూర్చుంటానికి, నిజంగా వాస్తవానికి మనం తక్కువ మాట్లాడితే మనకి కొంచెం శక్తి కలెక్ట్ అవుతుంది లోపల. ఎక్కువగా మాట్లాడిస్తే మనకి నీరసాలు వస్తాయని మన చిన్నప్పుడే మన పిల్లలు అనేవాళ్ళు, మన తల్లులు అనేవాళ్ళు, ఎక్కువ బాగా కంట్రియా ఆయుష్ క్షీణిస్తుంది అనేవాడు మన పెద్దాలు. ఎక్కువ వాగకండి, లవలవ మాట్లాడుతుంటే, లేకపోతే నీకు వసపోసానా, వస పోయకుండా ఇలా మాట్లాడుతున్నావు అని తల్లిదండ్రులు అంటుండేవారు. రకరకాలు. అలా అనుకోలే ఇక్కడ. మనంతా మునులమట తపస్సు చేసుకుందామా అంటూ కన్నులు మూసుకొని మునుల వలె మౌనంగా ఉండిపోతారట. మనం గంధర్వ శ్రేష్ఠులమట. ఎవరు పాటలు పాడతారో, గంధర్వులు పాడతారు కదా మరి అంటూ పాటలు పాడతారట. మనందరం అప్సరసలమట. నాట్యం చేద్దామా అంటూ ఆడవారి వేషాలు వేసుకుని నాట్యాలు చేస్తారట. మేము దేవతలం, మీరు రాక్షసులట. సముద్రాన్ని వధించుదామా అని వాళ్ళల్లోనే వాళ్ళు కొంతమంది రాక్షసులు, దేవతలు అంటూ చెరువులలో చేతులతో నీళ్లు చిలుకుతారు. ఇది ఇలా నీళ్ళు, మనం కూడా ఇక్కడ నది స్నానానికి వెళ్తే ఇలా నీళ్ళు చల్లుకుంటారు చూడండి. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకుంటున్నారట. ఆ పని చేశారు. ఈ విధమైన ఆటలతో వారందరూ అందరికీ ముద్దు గొలిపేటట్లు కన్నుల విందు చేస్తూ ఉండేవారు. అంతనొక్కనాడు రామకృష్ణులు కాంతారంభున బంతి చలుదులు ఉడువ ఉద్యోగించి వృద్ధున లేచి గ్రతనం తమ ఇంటి లేక గదుపుల కదిలించి సురంగంబులకు శృంగంబులు పూరించిన విని మేలుకొని సంరంభంబున గోపటింబకులు చలిది కావడలు మూపులు వహించి సజ్జంబులకు కజ్జంబులు గట్టుకొని పదత్రాణ వేత్రదండ ధారులై
లెక్కలకు వెక్క సంపైన తమ తమ క్రేపు కదుపులను చప్పుడించి రొప్పు కొనుచు గాననంబుసొచ్చి కాంచనమణి పుంజ గుంజాది భూషణ భూషితులయ్యును పలు కుసుమ కోరక పల్లవ వల్లరులు దొడవులుగా నిడుకొని కొమ్ములిమ్ముగా పూరించుచు వేణువులుచు తుమ్మెదలం కూడి పాడుచు మయూరంబులం తోడం కూడి ఆడుచు ఇంకంబులం కలసి కూయుచు సుఖంబులం చేరి రోదలు చేయుచు ఉలుగుల నీడలం బారుచు సరాళంబులకు వాగులు గడుచుచు మరాళంబుల చెంత నడుచుచు పకంబులం గని నిలుచుచు సారసంబులం చూసి అలంచుచు నదీ జలంబులం దూగుచు దీవయుయ్యల నూగుచు బల్లంబులం దాగుచు దూరంబుల కేగుచు కపుల సంగడి తరువు లెక్కుచు ఫలంబుల మెక్కుచు రసంబులకు జొక్కుచు నింగికి నిక్కుచు నీడలు సూచి నవ్వుచు కయ్యంబులకు కాలు త్రవ్వుచు చలంగుచు మెలంగుచు వ్రాలుచు సోలుచు బహుప్రకారంబుల శరీర వికారములు చేస్తున్నారట చేయుచు మరియును ఒకనాడు బలరామకృష్ణుడు గోపబాలుడు అందరూ కలిపి వనభోజనాలు చేయాలని సరదా పడ్డారట. ప్రొద్దుటే లేచి గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొని వచ్చారు. భోజనాలకి వనభోజనాలు చేయాలని సరదా పడ్డారట. మనం ఉన్నది అక్కడ కాళీ గార్డెన్స్ లో ఒక తోటలో ఉన్నప్పటికీ కూడా అందరికీ భోజనాలు అన్ని రోజులు ఒకలాగా జరుగుతాయి. కార్తీక మాసం వస్తే మాత్రం ఎలా మనం వనభోజనాలు చేద్దామా అని ఏవి తెలుసుకోవాలి అంటే గురుదేవుడు అప్పటికప్పుడు ఆ తోటలో వెళ్ళి వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు అప్పుడు అందరినీ మనం ఇక్కడ వంటలు చేసుకుందామా, మనం భోజనాలు చేద్దామా అని వెంటనే అప్పటికప్పుడు అందరినీ మీ ఇళ్లలో ఏం కూరలు ఉంటే అవి తీసుకురండి, మీ ఇళ్లలో పెరుగులు ఉంటే అవి తీసుకొచ్చాయి, మీ అందరూ కూడా మీ అమ్మగారులను అడిగి మీరు తినేటంత బియ్యం తెచ్చుకోండి, దానికి మళ్ళీ ఎవరు వస్తేనే పెట్టడానికి మళ్ళీ అంత ఎక్స్ట్రా బియ్యం తెచ్చుకోండి. ఎవరికి కష్టం కలగకుండా ఆ మాట చూడండి, ఎవరికి కష్టం కలగకుండా ఖర్చు అయిపోయింది అనుకోకుండా అన్ని రకాలు తీసుకొచ్చి అందులో మనకి ఇప్పుడు ఇక్కడ చేయడానికి ఏవేవి ఉపయోగమో అవి వంకాయలు తీసి కొన్ని వంకాయలు అక్కడ నిప్పులు వేసేవాడు, దీనికి పచ్చిపులుసు చేయడానికి కొన్ని అరటిపళ్ళు తెప్పించేవాడు. అరటిపళ్ళు తెప్పించి దానికి బెల్లం తక్కువ పడుతుంది అరటిపండు వేస్తే, మీకు పచ్చిపులుసు చిక్కగా కూడా ఉంటుంది అప్పుడు ఆ పచ్చిపులుసు చేయడానికి. అందులో మిరపకాయలు నుప్పుల మీద కాల్పించేవాళ్ళు, నూనె తగలకుండా నుప్పుల మీద ఇన్ని మిరపకాయలు వేసి దాని మీద నుప్పులు వేస్తే అవి టపా 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 కాలుతాయి. అవి తీసుకుని ఒకసారి నీళ్ళతో కడిగించేసేవి, మళ్ళా మరి అది అక్కడ ఉన్న బూడిద అంటుంది కదా కడిగించేసి అవి విడిగా పెట్టి కాస్త ఇంత ఉప్పు వేసి ఎవరైతే లవలవామంటూ దగ్గరికి వస్తారో ఎక్కువగా పనిచేస్తామని వాళ్ళ చేత అది నలపమనేవాళ్ళు. ఉప్పును పచ్చిమిరపకాయలు ఇలా నలపాలి, ఎలా ఉంటుంది చెయ్యి, కానీ మంట లేదక్కడ. ఎందుకని బాబుజీ దేవుడి దగ్గర సేవ కదా, ఎవరికి అప్పచెప్పకుండా నాకు అప్పచెప్పారు. అక్కడ ఉత్సవం అంటే ఎట్ట కుదురుతుంది, వాళ్ళకి అసలు మంట పెట్టేట్టుగా కనిపించేవాళ్ళు కాదు. అదే మన ఇంట్లో చేసుకోవాలంటే బోళ్ళంత మంట. వాళ్ళు పిసిరితే తదిమా కూరలు వంకాయ అన్ని కలిసి ఒక కూర, ఆశ్రమం కూర. అందరి తెచ్చుకున్న బియ్యాలు ఆ పెసరపప్పులు ఏంటి కలిపేసి రెండు పప్పు ఇప్పుడు అన్నంలోనే కలిసి వస్తుంది మనకి, ఏదో అన్నంతో పాటే పప్పు కలిపేసి అన్నానికి అత్తెసరి పెట్టించేసి ఇక అందరూ కేకల్లో మంటూ భగవన్నామం చేసుకుంటూ ఉంటే బాబుజీ అందరితో నవ్విస్తూ ఉంటే ఆ వంట అయిపోయిన తర్వాత మేము మాత్రమే ఉండేవాళ్ళం కాదు, ఇక్కడ మొత్తం ఆశ్రమంలో వాళ్ళందరూ ప్రసాదం బాబుజీ పెట్టిస్తున్నారని మళ్ళా అంతా వచ్చేవాళ్ళు. గుంటూరు ఫోన్లు వెళ్ళిపోయి అప్పుడే వచ్చే ల్యాండ్ లైన్లు, సెల్ ఫోన్లు అయితే లేవు కానీ ల్యాండ్ లైన్ ముందరే చెప్పు ఉంచుతారు, ఎప్పుడన్నా బాబుగా పుక్కనప్పటికప్పుడు భోజనం పెట్టిస్తారేమో మేము కూడా వస్తాం, ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. మొత్తానికి అలా ఎలాగో కబురు తెలిపిస్తే వాళ్ళు కూడా వస్తే విజయవాడ నుంచి వస్తే ఎంతమంది వచ్చినా బాబు చెప్పిన లెక్కకి అక్కడ చక్కగా సరిపోయాయి. అది అక్కడ ఎందుకని భగవంతుడితో ఉండటం, భగవంతుడి పక్కన కూర్చుని భగవంతుడితో కూర్చుని అందరం భోజనాలు చేయటం
ఎంత సంతోషకరమైనటువంటిది. ఏ ఏ ఆ సాటి ఏమొస్తుందండి? ఎంత తింటే నువ్వు ఆ ఆనందాన్ని పొందగలవు నువ్వు? ఎంత గొప్ప పెట్టుకుంటే మాత్రం, ఎంత కోటీశ్వరత్వంలో ఉంచితే మాత్రం ఆనందం లభిస్తుంది. భగవంతుడితో ఉన్న ఆనందం అది. ఒకనాడు అలా బలరామకృష్ణులు, గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదా పడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొనొచ్చారు. అందమైన కొమ్ము బూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులందరూ మేల్కొన్నారు. ఏది ఈ బూరలను వదిలించారు. బూరల్ని పూరించారు. పూరించేసే గోపకుమారులందరూ మేలుకొన్నారట. మేలుకొని చెల్దన్నపు కావడులను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండి వంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్ళకు చెప్పులు, చేతి కర్రలు ధరించారు. లెక్క పెట్టడానికి కూడా కష్టం అనిపించే తమ లేగల మందలను హై 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 అని కేకలతో తోలుకొని బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్న పూలను, చివుళ్లను, చిన్న చిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. అన్నిటికీ కృత్రిమత్వం కన్నా ప్రకృతికి దగ్గరగా ఉండటమే వారికి ఇష్టం. కృత్రిమత్వం ఏంటి? గోడలు కట్టుకొని, ఇది నా ఇల్లు అనుకొని, నాకు మాత్రమే వండుకొని, మరి ఇలాంటివన్నీ చేసుకునే కంటే కృత్రిమం అంతా కూడా. అంటే కుంచుకుపోతున్నాం మన మనస్సు. కానీ 10 మంది ఎక్కడుంటే అక్కడ అలా విశాలంగా ప్రకృతితో కలిసి అందరూ కలిసి భోజనం చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అని ఉండడమే వారికి ఇష్టం. కొమ్ము బూరలు పూరించుతూ, పిల్లన గ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతో పాటు జుమ్మని పాడుతూ, నెమళ్లతో సమానంగా నాట్యం చేస్తూ, కోకిళ్ళలను మిగిలిన పక్షులను అనుకరించి కూతలు కూస్తూ అంటున్నట్ట. అలా వాళ్ళు కూసినట్టుగా కూస్తూ, చిలకలతో పాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. నిజంగా పాటలు కూడా మన వాళ్ళు అలా ఇచ్చారు పోరు. ఒక కీర్తన ఉండేది, కొమ్మలో కోయిలా కూ కూ అన్నది, కొమ్మలో కోయిలా కూ కూ అన్నది, ఏమో బాగుగెరుగదే, రాగతనమో ఏమో బాగుగెరుగదే, కొమ్మలో కోయిలా అన్నది అని చిట్టిబాబు గారు వీణ మీద కూడా వాయించారు. ఏంటంటే చక్కగా మనకేదో మనకున్నవి కాదు, అలా సరదాగా ప్రకృతిని అనుకరిస్తూ ఉంటే అక్కడ తృప్తి, మనసుకి అదొకలాంటి ఏంటది, చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు అక్కడ మనసుకు వేరే ఆలోచనలు లేకుండా, బాధ కలిగించకుండా ఉంటాయి. పైన పక్షులు ఎగురుతుంటే వాటి నీడలతో పాటు తాము పరుగులెత్తారు. పైన పక్షులు పరుగుతుంటేట ఆ నీడతో పాటు వాళ్ళు కూడా పరిగెత్తారట. నీడలతో పాటు తాము పరుగులెత్తారు. జలజల పారే సెలయేళ్లను చెంగున దాటారు. సెలయేళ్ళు ఉంటే దాని చెంగున దాటారు. హంసల పక్కనే అనుకరిస్తూ నడిచారు. కొంగలతో పాటు ఒంటికాలిపై నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమి అలసిపోగొట్టారు. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగల ఊయలలు ఊగారు. ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? పూర్వం మన చెట్లు ఊయలు ఉండేవి. ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉందంటే దానికి ఉయ్యాల పర్మనెంట్ గా ఉండేది. ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా అలసి మరి అంత ఖాళీ ఉండేది ఏంటో అప్పుడు. మరి వెళ్ళి చక్కగా ఉయ్యాలు కూడా ఊగేవాళ్ళు. నదీ జలాల్లో స్నానాలు చేశారు. తీగల ఊయలలు ఊగారు. గోతులలో దాక్కున్నారు. దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు. కోతులతో చెట్లు ఎక్కారు. పండ్లు తిని ఆ రుచులకు పరవశించిపోయారు. కుప్పించి దూకి తమ నీడలను చూచి నవ్వుకున్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. కేరింతలు కొడుతూ, పరుగెడుతూ, పడుకుంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలాడుకున్నారు.
ఒకనొకని చెల్లి కావడి నొకడొకడు అడిగించి దాచు నొకడొకడది వేరొకడొకది మొరగి కొని చన నొకడొకదది తెచ్చి ఇచ్చు నురువీనాథ. ఒకని చెల్లి కావడిని మరొకడు బెదిరించి లాక్కుని దాచివేసేసంట. ఒకని చెల్లి కావడిని మరొకడు బెదిరించి లాక్కుని దాచివేసేసంట. వాడిని మోసగించి ఇంకొకడు తీసుకుని వెళ్ళిపోతే వేరొకడు ఆ కావడిని తెచ్చి మొదటి వాడికి ఇచ్చాడు. ఒక్కడు మున్నే మరచిన నొక్కడు బలు బొబ్బవెట్టు నులికిపడం వేరొక్కడు మిట్టి తటాలున నొక్కని కనుదోయు మోయునొక్కడు నగగన్. ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటేట మరొక్కడు వెనక నుంచి వచ్చి భౌ అన్నాడు. వెనక నుండి వచ్చి పొలికేక పెట్టి జడిపించాడు. ఒక చోట ఒకడు ఇంకొకని కన్నులు వెనక నుండి మూస్తే మరొకడు అది చూసి నవ్వుతున్నాడు. తటాలను వచ్చి ఇంకోటి వచ్చి కన్నులు మూస్తుంటాడు. చూడండి, నాకు తెలిసితే ఇంకెవరు మూస్తారు, ఇంకెవరు నాకేం తెలిసితే నాకు తెలిసితే ఎవరు మూస్తారు. కృష్ణయ్య, నువ్వు కాక నా కన్నులు మూసేది ఎవడయ్యా? ఎవడో ఎందుకు మూసి మన్ని ఎందుకు ఆడిస్తాడు? భగవంతుడైతేనే ఆడిస్తాడు మన్ని. అలా ఇంకొకని కన్నులు వెనుక నుండి మూస్తే మరొకడు అది చూసి నవ్వుతున్నాడు. తీయని పిండి వంట ఒకటి చేతిలో నుండి మరొకడు లాక్కుని పారిపోతూ ఉంటే, తీయని పిండి వంట ఒకటి చేతిలో నుండి మరొకడు లాక్కొని పారిపోతూ ఉంటే, ఎందుకని ఇప్పుడు ఈ ఆటలు లేవు. అందుకని నేను ఒకసారికి మరొకసారి చదువుతున్నా. ఎందుకంటే అవి ఎక్కడో భూగర్భంలో కలిసిపోయాయి ఆ ఆటలన్నీ. అందుకని మళ్ళీ ఒకసారికి, ఎందుకంటే ఇప్పుడు తీయని పిండి వంటలు లాక్కోరు. ఏమొస్తున్నాయి? అది బండి మీద వెళ్తుంటాడు, ఒక ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ చేతిలో ఫోన్ లాగేసుకుని బండి వేసుకెళ్ళిపోతుంది. దొంగతనాలు అలా ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఇలాగా ఆడుకుని నవ్వుకునేట్టుగా లేవు అవన్నీ కూడా. కానీ తీయని పిండి వంట ఒకటి చేతిలో నుండి మరొకరు లాక్కొని పారిపోతూ ఉంటే ఇంకొకడు అది లాక్కుని పోయి దూడల మధ్య అటు ఇటు పరిగెత్తుతూ అందకుండా ఏడిపించాడు. పిండి వంట పోగొట్టుకున్న వాడికి కోపం వచ్చిందంట. పిండి వంట పోగొట్టుకున్న వాడికి కోపం వచ్చింది. చిన్నపిల్లలు చూడండి, అదే కావాలి వాళ్ళకి, అది లాక్కుంటారు ఒకడు. అది మళ్ళా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లాక్కోరు, పెద్దవాళ్ళు లేనప్పుడు లాక్కుని పారిపోతుంటారు. అప్పుడు వీడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు లాక్కుపోయాడని అమ్మా అని ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే ఏమైందిరా అంటే చూడబట్టుకుపోయాడు అని అది చూపిస్తుంటాడు, మాటలు రాకపోయినా చూపిస్తుంటే, వద్దు నాన్న నువ్వు ఇచ్చి ఇంకోటి ఇస్తా కదా, మా వాడిని మాకు ఇచ్చే, మా వాడికి ఇచ్చే అంటూ ఉంటే తల్లి, మళ్ళీ వాళ్ళ తల్లి వచ్చి, అయినా మా పిల్లాడు ఎందుకు తీసుకుంటాడమ్మా మీ వాడి దగ్గరది, మాకేమన్నా లేదా ఏంటి? యశోదమ్మ దెబ్బలాడినట్టుగా. అట్లా వనజాక్షుడు మున్నరగిన మునుపడగా నతని నేనే ముట్టెదరను చొంచని ముట్టని వాణి ముట్టిన వాడు నవ్వు మునసి నరేంద్ర. కృష్ణుడు దూరంగా నడుస్తూ ఉంటే ఇద్దరు బాలకులు కృష్ణుణ్ణి ఎవరు ముట్టుకుంటారో అని పరుగులెత్తారట. ముందు ముట్టుకోగలిగిన వాడు ముట్టుకోలేని వాడిని చూసి పక్కపక్క నవ్వాట, నేను గెలిచాను అన్నట్టుగా. ఈ విధంబుగా ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయు కన్నులగాన రెట్టి హరి గౌకిట చేర్చుచు నెట్టబట్టుచున్ తన్నుచు గుర్దుచున్ నగచు దద్దయు పైబడి కూడి ఆడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములు ఎంత యొప్పునే. మహారాజా, మహాయోగులు కూడా ఏ పరమ పురుషుని పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూడలేరో అటువంటి కృష్ణునితో గోపబాలకులు కలిసిమెలిసి ఆడుకున్నారయ్యా. అతన్ని కౌగిలించుకుంటూ, అతనితో చెట్టపట్టాలు పట్టుకుంటూ, తన్నుతూ గుర్దుతూ, హాస్యాలాడుతూ, మీద పడుతూ, కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. ఈ గోపబాలకుల భాగ్యం ఎంతటిదని చెప్పవచ్చు. చిన్న సన్నివేశం. బాబుజీ ముంజోరు కొట్టు, అంబాజీపేట చిన్నప్పుడు అంతా కూడా మరి అదంతా కూడా పర్యటిస్తూ ఉండేవారు. తరచు పర్యటిస్తూ ప్రప్రథమంగా కొంతమంది ఏంటంటే వీధిలో అరుగు మీద పడుకోబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కొత్త ఆయన, మొహం తెలీదు అని వీధిలో ఎవరో పడుకుందని చూసి పడుకున్నారా అని వీధిలో పడుకోబెట్టి
అక్కడికే కాసిన మంచిలు కావాలంటే ఇవ్వడమో, ఏదో పెట్టడమో చేస్తూ ఉంటూ, ఇలా కొన్నాళ్ళు జరుగుతూ కొంతమంది అలా చేస్తూ ఉంటే, కొంతమంది వారు తీసుకోవాలని పదార్థానికి గిన్నెలేమన్నా పెడితే దానికి నీళ్లు జల్లి కాస్త నిప్పులు కూడా వేసి, మడి చేసి దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉండగా కొంతమంది ఇంకా దగ్గరగా ఈ చెట్టాపట్టాలేసుకున్నట్లే ఉండేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అక్కడ అంబాజీపేట పక్కన. అందులో ఇది వాళ్ళందరూ అరుగు మీద ఒకే చోట పడుకునేవాళ్ళట. పడుకుంటే ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. కాళి, 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 కాళి అంటుండేవాడాయన. ఆ! ఆయన నిద్రపోతూ ఏముంది అందరికి గుర్రులు ఇవన్నీ ఇదిగో కాళ్ళు కూడా అటు నుంచి ఇటు కింద పడేస్తారు కదా! ఆఖరికి బాబూజీ మీదకి కాళ్ళు పడేసి పడుకున్నా కూడా నాకు అనిపిస్తుంది. దేన్నైనా సావధానంగా భరించగలిగే శక్తి భగవంతుడికి ఒక్కటే ఉంటుంది. మామూలు మానవులకు ఉండదు. మానవులు ఏం చేస్తారు? విసుక్కుంటారు. మీద కాళ్ళు పెడితే ఇంకా కొంచెం కోపంగా చూస్తారు. కానీ బాబూజీని అంత స్వతంత్రంగా దగ్గరుండి చేస్తూ మరి అంటే కృష్ణుడి లీలలకి అక్కడ ఆ లీలలకి అసలు ఏంటి తేడా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అంతటి మహాయోగులు కూడా ఏ పరమ పురుషుని పాద పద్మాల ధూళి కొంచెం అతన్ని కౌగిలించుకుంటూ, అతని చెట్టపట్టాలు పట్టుకుంటూ, తన్నుతూ, గుద్దుతూ, హాస్యాలాడుతూ, మీద పడుతూ, కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. ఈ గోపబాలకులు భాగ్యం ఎంతటిదని చెప్పవచ్చు. విందులకును బ్రహ్మ సుఖానందంబై భక్తగణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి పొందుగనిరి కొల్ల నిట్టి పుణ్యులు గలరే. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవము అయిన ఆ భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవమైన వాడు అయిన భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. అజ్ఞానులకు ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుని సాన్నిధ్యాన్ని పొందిన వారు గోపాలకులు. ఆహా, ఇలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా అని పలికి సుఖయోగీంద్రుడు మరియు ఇట్లా ఈ విధంగా చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. అమరుల అమృతపానంబున అమరిన వారయ్యునే నిశాటుని పంచత్వమునకు నిధుళ్ళు సూతురుతము నమ్మక ఎట్టి అఘుడు దర్పోద్ధతుడై బకునికి తమ్ముడుగా నపక మరణము తెలిసి కంసు పంపున గోపాలక బాలుడతో కూడను బకవైరిని దృంతురనుచు పటురోషమునన్. ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసురుడు అనేవాడు బయలుదేరాడు. దేవతల అమృతం త్రాగి మరణం లేని వారైనా ఈ అఘాసురుని పేరు చెబితే ధైర్యం పోగొట్టుకుంటారు. అంత భయంకరమైనటువంటి వాడు అనమాట. అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాడు బకాసురుని తమ్ముడు. తన అన్నను చంపిన వాడని తోడి బాలకులతో సహా చంపుతానని గర్వంతో రోషంతోనూ రెచ్చిపోయి బయలుదేరాడు. నా తమ్ముడిని చంపారు, నేను వాడిని చంపుతాను అని. అతడు కూడా కంసుని సేవకుడే. కంసుని ఆజ్ఞానుసారమే అతడు బయలుదేరాడు. బాలురు ప్రాణంబులు గోపాలుడకు మదగ్రజాతు ప్రాణము మారి బాలుర చంపిన అంతియతాలును గోపాలురెర్ర సమసిన వారల్. వాడు తనలో ఇలా అనుకున్నట్ట, గోపాలకులకు ప్రాణాలు ఈ బాలురిద్దరే. గోపాలకులందరికీ ప్రాణాలు ఈ బాలురిద్దరే. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ ఇద్దరు బాలులను చంపితే చాలు, గోపాలకులందరూ చచ్చిపోయినట్లే అనుకుంటున్నాడు. ఎవరు? అఘాసురుడు అని నిశ్చయించి యోజనంబు నెడుపును, మహాపర్వతంబు పొడవును, కొండ తుదల మీరిన కోరలును, మిన్ను దన్ని పన్నిన నల్ల మొగిళ్ల పెళ్ళుగల పెదవులును, విలంబులకు నగ్గలంబైన ఇగుళ్ల సందులును, అంధకార బంధురంబైన వదనాంతరాళంబును, దావానల జ్వాలాభీలంబైన దృష్టిజాలంబును, వేడిమికి నివాసంబులైన ఉచ్ఛ్వాస నిశ్వాసంబులును,
మెరయ నేల నాలుకలు పరుచుకొని ఘోరంబగు అజగరాకారంబున. ఈ విధముగా నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండ చిలువ రూపము ధరించాడు. ఆ కొండ చిలువ యోజనం వెడల్పున మహాపర్వతమంత పొడవున ఉన్నది. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరచి ఉండగా పై పదవి ఆకాశాన్ని తన్నుతున్నట్లుంది. అంటే అంత నోరు అనమాట, తన్నుతున్నట్లుంది. పర్వత గుహల వలె ఉన్న కోరల మధ్యనున్న సందులతో అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉన్నది. దాని చూపుల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసములు భరించలేనంత వేడిగా నిట్టూర్పు కురుస్తూ ఉన్నాయి. నాలుకలు కదిలిస్తూ నేలపైన పరుచుకుని పడుకుని ఉన్నది ఆ రాకాసి కొండ చిలవ. కొండ చిలవ అజగరం. అజగరం అంటే కొండ చిలువ అని, కదలకుండా అజగరం. జాపిరము లేక ఇప్పుడు క్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ ఈ పెట్టగ మెంగెదనని పాపపు రక్కసుడు త్రోవబడి ఉండే నృపా. కృష్ణునితో పాటు గోపబాలులను ఆ దూడలను కూడా కలిపి ఇప్పటికిప్పుడే మింగేస్తాను, వాడు గిలగిల్లలాడుతూ కొట్టుకోవాలి అనుకుంటూ ఆ పాపిష్టి రాక్షసుడు దారిలో అలా నోరు తెరిచి పడుకుని ఉండిపోయాడు. ఆ సమయంబున ఒక వన్యాజగరేంద్ర మల్లెద గిరీంద్రోత్సేధమై సావక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోరవాహిని కరాళాతత జిహ్వతోడ మనలను హింసించుచున్ వికటంపై పడి సాగి ఉన్నది పురోవీధిం కనుగొంటిరే అని ఒండరులను చూపుచూ గోపబాలురు ఆ దారిన వస్తూ ఆ కొండ చిలువను చూచారు. అదిగో ఒక అడవి కొండ చిలువ పర్వతమంత శరీరంతో పడుకుని ఉన్నది చూసారా. అగ్నిజ్వాలలతో తీక్ష్ణమైన భయంకరమైన బుసలు కొడుతూ ఉన్నదిరా. ఆ చాచిన నాలుకల నుండి కూడా దారుణమైన అగ్నిజ్వాలలు రేగుతున్నాయి చూసారా. మనల్ని చంపడానికి ఎదురు చూస్తూ మన ఎదుట దారి మధ్యలో భయంకరంగా పడుకుని ఉంది అని ఒకరికొకరు చూపించుకున్నారు. బకునిన్ చంపిన కృష్ణుడుండ మనకు బామంచు చింతింపనేటికి రాపోదము రాటి దాటి కానక అది కౌటిల్యంబుతో మృంగుడు బకు వెంటంజను కృష్ణు చేత ననుచున్ పద్మాక్షి వీక్షించి ఇత్సుకులై చేతులు వ్రేసి కొంచునగుచున్ దుర్వారులై పోవగన్. కానీ ఎవరూ భయపడలేదు. బకాసుని చంపిన కృష్ణుడు ఉండగా మనకు ఈ పాములంటే భయం ఏంటి, రండర్రా దాటిపోదాము. కాదు, వంకర బుద్ధితో మనలను అది మింగితే బకాసురుని మాదిరిగానే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది. వీళ్ళు కబుర్లు అనమాట. బకాసురుని మాదిరిగానే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది అనుకుంటూ కృష్ణుని కేసి చూస్తూ గోపబాలకులందరూ చేతులు పట్టుకొని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని వారించడం ఎవరికి సాధ్యం కాదనిపించింది. వారు అనుకుంటూ కృష్ణుని కేసి చూస్తూ అందరూ కూడా గోపాలకం చేతులు పట్టుకుని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని వారించడం ఎవరి సాధ్యం కాదనిపించింది. వారిని చూచి హరి తన మనంబున అర్భకులెల్ల పాము దివిజాంతకుడౌట ఎరుంగ రక్కట నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనంచు విమూఢులంచు నా విర్భదాగ్రహత్వమున వెంతగులం తమలేగ పిండుతో దుర్భర ఘోర సర్వ ఘనతుండ బిలాంతము జొచ్చిరందరు. అప్పుడలా కృష్ణుడు అనుకుంటున్నట్ట. అప్పుడు ఇలా అనుకున్నాడు, అయ్యో అర్భకులందరూ ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేదు. నేనున్నాననే మొండి ధైర్యంతో నిర్భయంగా దానిని ఎదుర్కొంటున్నారు. కృష్ణునికి వెంటనే రాక్షసునిపై కోపం వచ్చింది. అతడు కూడా వారి వెనుకనే పాము నోట్లో ప్రవేశించాడు. బాలకులందరూ తమ తమ లేగల గుంపులతో సహా
భయంకరమైన ఆ చిలువ నోటిలో ప్రవేశించారు. అయి అవసరంబున వేల్పులు సూచి భయంబునొంద గ్రసనావేశంబుతో నుజ్వల కల్పా కల్పాంతోజ్వల మాన జిహ్వ దహనాకారంబుతో మృంగే నస్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్ స్వల్పాకారుల హిక్యభారుల కుమారాభీరులన్ ధీరులన్. అప్పుడు అఘాసురుడు వారందరినీ మింగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడంట. అఘాసురుడు వారందరినీ మింగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడంట. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలల వలె మంటలు మండుతున్న తన నాలుకలతో వారినందరినీ నోటిలోనికి లాక్కుని మింగివేశాడంట. నాలుకతో వారందరినీ లాగివేశాడు ఆయన. మింగివేశాడు, లాక్కుని మింగివేశాడు. దేవతలందరూ ఆ మహాసర్పం వారిని మింగివేయటం చూసి భయపడిపోయారు. పైనుంచి దేవతలు చూస్తూనే ఉన్నారు, ఏం చేస్తారు. వాళ్ళు భయపడ్డారట. ఆ గోపబాలకుల మనస్సులన్నీ ఎప్పుడూ కృష్ణుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు, చిన్న పిల్లలు. తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయితే ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నారు కనుక చాలా ధైర్యవంతులుగా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? తమని తాము సమర్పించుకున్నారు. మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడా నేను ఎప్పుడు నీవాడిని అంటూ ఉంటాడు, కానీ అన్ని తత్వాన్ని నావనుకుంటూ ఉంటాడు. దేవుడా నాకు అన్ని నీవే అంటూ ఉంటాడు, కానీ ఎంతసేపు ఏం మాట్లాడినా ఏం చేసినా నాది నాది అనేటువంటిది పోదు. మరి అక్కడ మరి ఈ గోపాలుడు పొందినటువంటి ఆనందం పొందాలంటే ఎలా వస్తుంది? ఇట్లు వెనుబామ చేత మృంగుడుపడు సంగడి కాండ్ర గమించూచి కృష్ణుండు పడుచులు లేగలు కలిసి పైకొని వత్తురు తొల్లి కృష్ణ మా కొడుకుల తేలరా రంచు గోపికలెల్లను బల్కనే క్రియన్ నొడివెద నేడు పన్నగము నోరికి వీరికి నొక్కలంకెగా నొడబడ నేల చేసే విధియోడక సేయుగదయ్య క్రౌర్యము. ఈ విధంగా భయంకర సర్పం చేత మింగబడుతూ ఉన్న తన మిత్రులందరినీ చూసి కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురు వస్తారు. ఇంతవరకు మా పిల్లలు లేకదూడలు కలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. కృష్ణ, ఈనాడు మా కొడుకులు రారేమి, ఏమైనారు అని అడుగుతారు. వారికి నేనేమని జవాబు చెప్పగలను? ఈనాడు వీరిని లంకే తగిలించినట్లు పాము నోటికి అప్పగించాడు బ్రహ్మదేవుడు. ఈ విధి ఎప్పుడు ఇలాంటి క్రూర కృత్యాలే చేస్తాడేమి అనుకుంటున్నాడు అని తలపోసి నిఖిల లోచనుండును నిజాశ్రిత నిగ్రహ మోచనుండును అయిన కమ్మి కంటి మింటి తెరువరులు మొరలిడ రక్కసులుక్కు మిగుల ఎక్క సంబగు నజగరంబై ఉన్న అన్నర భోజను కుత్తుకకు బొత్తుకొని మొత్తంబు వెంటనంటంచని అందరను చిందవందర చేసి మింగ నగ్గలించి నజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండా తన శరీరంబు వెంచి గర్దన మిద్య సరసి అరచినట్లుండ. కృష్ణుడు సర్వము చూడగలవాడు, అందరి చూపు తానే అయినవాడు. కృష్ణుడు సర్వము చూడగలవాడు, అందరి చూపు తానే అయినవాడు. తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు. తామర రేకుల వంటి కన్నులు గలవాడు. ఆ రాక్షసుడు, ఆ మహాభయంకరుడు. దేవతలు కూడా అతడు చేసిన పనికి భయపడి మొరపెట్టుకుంటున్నారు. రాక్షసులందరూ గర్వంతో మిడిసి పడసాగారు. అటువంటి రాక్షసుడు కొండ చిలువ రూపంలో బాలకులను లేకదూడలను మింగుతూ ఉంటే కృష్ణుడు కూడా వారి వెనుకనే లోపలికి ప్రవేశించాడు. వారితో పాటు కూడా స్వామివారు కూడా ప్రవేశించారు. కొండ చిలువ నాలుకతో అందరినీ చిందరవందర చేసి కొద్ది కొద్దిగా మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి దిమ్మిస కొట్టినట్లు అక్కడ ఉండిపోయాడు. ఇక పాముకు ఊపిరి వెళ్ళే దారి లేదు. ఊపిరి వెడలక కడుపున పొదవిన పాము
ప్రాణవాతంబులు సంతాపించి శిరము వ్రక్కలు వాపికొనుచు వెడలిచనియే అటు ఘోషముతోన్. ఆ పాముకు ఊపిరాడలేదు. లోపల చేరిన గాలి బయటికి వెళ్ళక కడుపు ఉబ్బసాగింది. ప్రాణవాయువులు లోపల తొకతొకలాడిపోయినాయి. అవి వ్యాకోచించి చివరకు పాము తలను ప్రక్క భాగాలను బద్దలు కొట్టుకుంటూ బయటికి వచ్చేశాయి. అలా శరీరం బ్రద్దలై ప్రాణవాయువులు బయటికి వస్తున్నప్పుడు పెద్ద శబ్దం వెలువడింది. క్రూర సర్పం కడుపులో దూరిపోయిన గోప బాలకులు లేగదూడలతో సహా కృష్ణుడు తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతికించాడు. ఆ పాము నోట్లో నుంచి తనతో పాటు గోపబాలుడు లేగదూడలు కూడా బయటకు వస్తూ ఉంటే ఆవరించిన మేఘాలు విరిసిపోగానే చంద్రుడు నక్షత్రాలతో బయటపడినట్లు పైన మేఘాల మధ్యలో ఉండిపోయినటువంటి చంద్రుడు మబ్బు పడితే కనిపించాడు కదా. తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైతే బయటపడుతున్నట్టు ఉన్నదో గోపబాలు లేగదూడలు బయటకు వస్తున్నాయంట. ఏది ఆ నోటి నుండి, పాము నోటి నుండి. స్వార్థపరులై దేవతల కోసమై మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించి మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండమంతా ఆక్రమించిన వామనమూర్తి కదా విష్ణువు అమాయకులైన గోపబాలుకుల కోసం పాపిష్టి పాము గొంతుక బ్రద్దలై పగిలిపోయేటట్లు మేను పెంచి వ్యాపించడంలో ఆశ్చర్యమేముంది. ఎవరు? దేవతలు స్వార్థపరులే మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండమంతా ఆక్రమించిన వామనమూర్తి కదా విష్ణువు. ఎలాగా మొత్తం అంతా ఆవరించాడు. ఆ విష్ణువుకి ఇక్కడ పాము గొంతులో పెద్దగా అయ్యి ఆ గొంతు బద్దలవటం అనేది ఏమన్నా కొత్త ఇది అని ఆశ్చర్యం ఏముంది. అప్పుడు మహాసర్పం శరీరం నుండి దిక్కులు వెలిగిపోయే అద్భుతమైన వెలుగు వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుడి శరీరంలో ప్రవేశించింది. అప్పుడు ఆ మహాసర్పం శరీరం నుండి దిక్కులు వెలిగిపోయే అద్భుతమైన వెలుగు వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించింది. కృష్ణుడి కన్నా భిన్నం కాదు కదా, ఇంత అదృష్టం. కృష్ణుని శరీరంలో ప్రవేశించి అది చూచిన గోపబాలురు లేగలతో పాటు బెదిరిపోయారు. అంతటి పాపిష్టి పాము కృష్ణుని స్పర్శతో ప్రాణం విడవగానే శుద్ధసత్వమయం అయిపోయింది. పోతన వర్షం ఏమైంది? ప్రాణం విడవగానే ఆ పాము అంత దుర్బుద్ధి గలదైనప్పటికీ కృష్ణుని యొక్క స్పర్శ చేత ప్రాణం విడవగానే దానికి ఏదొచ్చింది? శుద్ధసత్వమయం అయిపోయింది. అది అఘాలన్నీ కూడా పోయాయి. తన రూపకమారైనను మనమున నిరుకొరిన పాపమయునైనను లోగొనిచను హరిదను మృంగిన ధనుజిని గొనిపోవకున్నె తన లోపలికి. శ్రీహరి రూపాన్ని ఒక్కమారైనా మనసులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడినైనా శ్రీహరి తనలోనికి స్వీకరిస్తాడు. అటువంటి తననే మృంగిన రాక్షసుని తనలోనికి స్వీకరించడంలో ఆశ్చర్యమేమున్నది. తదవసరంబన సురలు కుసుమవర్షంబులు కురిపించిరి, రంబాదులాడిరి, గంధర్వాదులు పాడిరి, మేఘంబులు మృదంగముల భంగి ఘోషించి సిద్ధగణంబులు జయ జయ భాషణంబులు భాషించదంతా. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు, రంభ మొదలైన అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, మేఘాలు మృదంగాల వలె ధ్వనించాయి, సిద్ధులు కృష్ణునికి జయ జయ ధ్వానాలు, జయ కృష్ణ ప్రభుకి జై అని జయ జయ ధ్వానాలు పలికారు. దేవతలందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయ జయ ధ్వానాలు, ఆ వాద్యాలు, పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగినదని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఈ కుర్రవాడు వారిని ఎలా బ్రతికించాడో ఆశ్చర్యంగా ఉంది అని నివ్వెరపోయాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. మాయ చూడండి, నివ్వెరపోయాట. ఆశ్చర్యంగా ఉందే, ఎలా వచ్చారు వీళ్ళందరూ ఆ మహాసర్పం నోట్లోంచి అని నివ్వెరపోయాట. అంతనయ్య అజగర చర్మంబు కొన్ని దివసంబులకెండి ఎండి పెద్ద కాలంబు గోపాల బాలుర కొంకేలి విలంబై ఉండే. అదంట కొన్నాళ్ళకి ఎండిపోయిందంట. ఎండిపోయి గోపాల బాలురు అందరికీ కూడా
ఒక ఆడుకోవటానికి ఒక బిలవల్లే ఏర్పడింది. ఇట్లు కౌమార విహారమున 5వ ఏట కృష్ణుడఘాసురుని తెగచూచుటయు తమ్ముంగాచుటయు 4వ ఏటిదైన పౌగండ వృత్తాంతమని చిత్తంబులం గోపకుమారులు తలంచుచుందురు అని చెప్పిన అప్పుడు అమిరేడు అప్పరమ యోగీంద్రుడికి ఇట్లనియే. ఈ కొండ చిలువ చర్మం కొన్నాళ్ళకి ఎండిపోయి చాలా కాలం పాటు గోపబాలులకు ఆటలాడుకోవటానికి గుహలాగా పనికొచ్చింది. ఈ విధంగా కృష్ణుడు కౌమార వయస్సులో అంటే 5వ ఏట అఘాసురుని సంహరించాడు. అయితే ఈ సన్నివేశం పౌగొండ వయస్సులో అంటే 6 సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపబాలకులు అనుకున్నారు. 5వ ఏట అఘాసురుడు సంహరింపబడ్డాడు. ఈ సన్నివేశం అందరూ చెప్పుకోవడం ఏంటి, 6వ సంవత్సరం వయసులో జరిగిందని గోపబాలకులు అనుకున్నారు. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షిత్తు ఇలా అన్నాడు. 5 ఏండ్లు కౌమరమట మీద 5 ఏండ్లు పౌగండమని 7 ప్రాయమందు 5 ఏండ్ల వాడైన అబ్జాక్షు చరితంబు పౌగండమని గోపబాలురెల్ల తలతురంటివే. ఎట్లు తలతురు వారలు నిరుడు చేసిన పని నేటిదనగా వచ్చునే. ఇది నాకు వరుసతో నెరిగింపు మనవడు యతిచంద్రుడైన శుకుడు యోగ దృష్టి చూచి ఒక్కింత భావించి వినుము రాజవర్య వినయదుర్య పరమగుహ్యమనుచు పల్కుదురార్యులు శిక్షజనులకి చేయుతలంపు. ఇక్కడ అంటున్నాడు మహర్షి, మొదట 5 ఏళ్ల వయసును కౌమారము అంటారు, తర్వాత 5 ఏళ్లను పౌగండమని అంటారు. ఎండిపోయి మహర్షి మొదటి 5 ఏళ్ల వయస్సును కౌమారం అంటారు, తర్వాతి 5 ఏళ్లను పౌగండమని అంటారు. 5 ఏళ్ల వాడైన కృష్ణుని కథ పౌగండంలో జరిగిన కథ అని గోపబాలురు తలుచుకుంటూ ఉన్నారని చెప్పావు. అది ఎలా సంభవం? వాళ్ళు అలా ఎలా అనుకోగలరు? నిన్ను చేసిన పని ఈనాటిది అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? నిరుడు చేసిన పని ఈనాటిది అనుకోవటం ఎవరికైనా ఎలా సాధ్యం? ఇదేదో నాకు విపులంగా చెప్పు అని పరీక్షిత్తు అడగగానే సుఖయోగి యోగ దృష్టితో చూచి కొంచెంసేపు ఆలోచించాడు. మహారాజా, నీవు వినయంగా వేసే ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులందరికీ ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ తలుపు పరమరహస్యమైనదని పెద్దలు భావిస్తారు. ఎందుకంటే మనందరికీ ఎలాగో ఇలాంటి సందేహాలు మనలాంటి వాళ్ళకి ఎన్నో వస్తాయి. అందుకని అవన్నీ భగవద్గీతలో అర్జునుడు అడిగి తెచ్చుకున్నాడు. ఇక్కడేమో పరీక్షిత్తు ద్వారా అడిగి మనకి తెలిసేట్టు చేస్తున్నారు. ప్రియురాల్ని గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు చాలా ఇష్టంగా ఉంటాయి. ప్రియుని కథలు ప్రియురాలికి కూడా అంతే కదా. జీవులందరూ ప్రియురాళ్ళు, అయితే భగవంతుడు వారికి ప్రియుడైన వాడు. అర్థమైంది కదా, భగవంతుడు ప్రియుడైన వాడు. ఇది ఈ జీవులందరూ ప్రియురాళ్ళు. అతని కథలు ప్రియభక్తులకైతే మరీ ప్రియమైనవి కదా అని పలికి యోగీంద్రుడు రాజేంద్రునికి ఇట్లని అట్లఘాసుడు మొగంబును వలనను చనిన లేగల గోపకుమారులను బ్రతికించి వారును తానును చని ఈ విధంగా పలికి సుఖయోగి పరీక్షితుతో ఇలా అన్నాడు. అలా కృష్ణుడు చనిపోయారనుకున్న లేగలను గోపకుమారులను అఘాసురుని బారి నుండి బ్రతికించాడు. వారితో పాటు తాను కూడా ముందుకు సాగిపోయాడు. కనియన కృష్ణుడు సాధు నీరము మహాగంభీరమ పద్మకోగనలాస్వాద వినోద మోద మద భృంగ
ద్వంద్వ ఝంకారమున్ గణకల్లోల లతావితాన్ విహరత్ కాదంబ కోలాహల స్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబుదాసారమున్. అలా వెళ్ళిన కృష్ణుడు ఒక కొలనును చూచాడు. అది స్వచ్ఛమైన నీటితో నిండి ఉంది. ఎంతో లోతైనది. పద్మాలు, ఎర్ర కలువలు ఆ చెరువులో వికసించి ఉండగా వాటి సుగంధాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు జుంకారం చేస్తూ ఆ పువ్వుల పైననే తిరుగుతున్నాయి. ఆ కొలనిలో నీటి అలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవుల పండుగగా వినవస్తూ ఉంది. చల్లని పిల్లగాలికి నీటి తుంపరులు ఎగురుతూ కొలని నిండా వ్యాపించి కనిపిస్తున్నాయి. ఇప్పుడు గోపబాలుడు కృష్ణుడితో కూడి చందులారగించుట. కని తమ్మి కంటి తమ్మి కంటి తమ్ముల ఇంటి సొబగునకు ఇచ్చమెచ్చుచు చెచ్చెర గాలినోలి గదిలేడు కరళ్ళ తుంపురుల జల్లు పెళ్ళున నొద్దళ్ళు గగురు పొడవ కొలంకుల గాయపండుల కొలల వేగున వీగి పట్టుగల చెట్టు దుడుము నీడల నొప్పుచున్న ఇసుక తిప్పుల నిప్పు చూచి వేడుక పిచ్చలింప నెచ్చెలకిట్లనియే. ఆ కొలను చూసిన కృష్ణుడు తామరపులతో నిండిన దాని అందానికి చాలా ఆనందించాడు. చెరువులోని నీరు గాలికి కెరటాలుగా లేచి మరో దిక్కు నుండి వచ్చిన మరో గాలి తెరకు చెదిరిపోయింది. నీటి తుంపరలు ఆ గాలి తెరతో పాటు వచ్చి జల్లులాగా తాకగానే ఒళ్ళు గగురు పడుస్తున్నది. ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి. కాయలు, పండ్లు గుత్తులుగా వేలాడుతూ ఉంటే ఆ చెట్లు ఆ బరువుకు ఊగిపోతున్నా బలంగానే నిలబడి ఉన్నాయి. అలాంటి చెట్ల గుంపుల నీడలలో విశాలమైన ఇసుక తిన్నెలను చూడగానే కృష్ణునిలో ఉత్సాహం చెలరేగింది. అతడు స్నేహితులతో ఇలా అన్నాడు: ఎండన్ మ్రగ్గితి ఆకటం బడితి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చెల్లిగుడువన్ రమ్య స్థలం ఇక్కడి దండన్ లేగలు నీరు త్రావి ఇరవందం బచ్చికల్ మేయుచు దండంపై విహరించుచుండగా అమంద ప్రీతి భక్ష్యంతమే. మన ఎండలో బాగా మగ్గిపోయాం, బాగా ఆకలి కూడా వేస్తోంది, ఇంకెందుకు ఆలస్యం అంటున్నట్ట. మిత్రులారా, ఇప్పటికే ఎండలో మగ్గిపోయారు, ఆకలితో నకనకలాడుతున్నారు, ఇంకా ఆలస్యం దేనికి? చదువులు తినడానికి అనువైన అందమైన చోటు ఇది. లేగదూడల మందలు ఈ కొలంలో నీరు త్రాగి ఈ పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మనం హాయిగా చందులు ఆలగించుదామా అన్నట్టు. అని నా నగుగాక అని వత్సంబుల నుత్సాహంబున నిర్మలంబులకు జలంబులు ద్రావించి పచ్చికల మొల్లంబులు గల పల్లంబుల నిలిపి చొక్కంబులకు చల్దుల చెక్కంబులు సక్కడించి. కృష్ణుడు ఇలా అనగానే గోపబాలకులందరూ అలాగే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి చిక్కని పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కముల నుంచి బయటికి తీశారు. ఏమండి, మనకి లంచ్ వేళ అయిందనుకోండి, బాగా ఆకలిస్తూ ఉంటుంది, అందులో బాగా వాసనలు వచ్చేట్టు ఇంటి వాళ్ళు వండుంటారు అనుకోండి, ఇక అప్పుడు ఎలా ఉంటుంది? మాతాజీ గారు ఇక భాగవతం ఇక్కడ ఆపుదామా, ఇంకా ఆయన అనకుండానే టైం చూసుకొని ఆకలిస్తుంది మనకి అని అనుకో. ఆకలిస్తుంటే పదార్థం ఇంకా ఆకలేసిన వారికి పదార్థం రుచి తెలియదు అంటారు, కానీ ఎంత తింటారో తెలియదు. అప్పుడు ఆకలి వేయాలి, ఇష్టమైన పదార్థం కలిగి ఉండాలి, అప్పుడు ఎంత తింటారో తెలియకుండా తినేయగలుగుతాం అన్నమాట. కృష్ణుడిలా అనగానే గోపబాలకులందరూ అలాగే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి చిక్కని పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కముల నుంచి బయటకు తీశారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంగంబులై ఉన్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చిండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తొణంబుల్ లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. తామర పువ్వులో మధ్య ఉన్న కర్ణిక చుట్టూ వరుసలుగా రేకులు పరుచుకుని ఉంటాయి. తామర పువ్వు దాని బొడ్డిలా ఉంటే చుట్టూ రేకులన్నీ దానికి చుట్టూ పంచినట్టు ఎలాగైతే ఉంటాయో
ఉంటాయి. అలాగే కృష్ణుడు కన్నికలాగా మధ్యలో కూర్చున్న కన్నిక అంటే ఆధారమైన బొడ్డు కృష్ణుడట మధ్యన కూర్చుని ఉండగా గోపబాలురందరూ చుట్టూ రేకుల్లాగా సర్దుకుని కూర్చున్నారు. రేకుల్లాగా సర్దుకుని కూర్చున్నారు. అందరూ కృష్ణుణ్ణే చూస్తున్నారు. అందరూ కృష్ణుణ్ణే చూస్తున్నారు. వారికి కంచాలు అంటూ వేరే ఏమీ లేవు. కంచాలంటూ వేరే ఏమీ లేవు. విశాలమైన రాతి పలకలు, విశాలమైన రాతి పలకులు, లేత తామర ఆకులు, వెడల్పైన గడ్డిపోచలతోనూ తీగెలతోనూ పొడుగాటి పొన్నపూల వంటి పువ్వులతోనూ అల్లిన చదరలు, తోడ తెచ్చుకున్న చిక్కాలు, చెట్లు ఆకులు వీటినే కంచాలుగా ఉపయోగించుకుని గోపాల బాలకులు చక్కగా చల్దులు ఆరగించారు. మనం చూడండి దేవుడి దగ్గర ప్రసాదానికి వెళ్ళేవాళ్ళం. మనం చిన్నప్పుడు దేవుడి గుళ్ళల్లో ధనుర్మాసం వస్తే ప్రసాదాలు పంచిపెట్టేవాడు. ఏది గుళ్ళల్లో ప్రొద్దుటే భోగం ప్రసాదం పంచి పెడతారు. పెడితే వాళ్ళు ఏంటంటే చేత్తోనే పెడతారు. ఆకులు మనమే తీసుకెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ మనం కొంటేవాళ్ళం కదా పిల్లలు ఏం చేస్తారు, ఆ పక్కన ఆ పక్కన ఎవరైనా బాదమాకులు ఉంటే కోసుకుంటాం. బాదమాకులు లేవండి, ఇప్పుడు క్రోటన్స్ చెట్టు ఆకులు ఉన్నాయి. వీలైనంత వరకు పెద్ద ఆకులు దొరుకుతాయేమో అని చూస్తాం. ఆ పెద్ద ఆకులు దొరకలేదనుకోండి, ఇప్పుడు ఆ ప్రసాదం మనం పట్టుకోవాలి కదా. అందుకని ఆ ప్రసాదం మనం పట్టుకోవడానికి ఆ చిన్న చిన్న ఆకులన్నీ జతపరిచి పెద్ద వచ్చేసి అది పట్టుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా తీసుకోవడం ఇంత తీసుకుంటారు, పెట్టడం మాత్రం ఇంత పెడతారు. ఒక ఆచార్య గారు ఉంటున్నారు, చేతి నిండా పాపం ఒక వంకరగా ఉంది చెయ్యి కూడా. పాపం పాపం తీయడం ఇంత తీసేవాడు. అందరికి చాలా వద్దా, అది ఇంటి పెట్టేవాడు. అదే చాలా బాగుంది. చందులు అంటే ఇదే, అందరూ కలిసి కూర్చొని తినడం. చెద్దన్న ఒక చోటికి చిక్కాలతో పట్టుకెళ్తారు కదా. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు, మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు నోరగాయలు దినుచుండు నొక్కడొకని కంచములోని తొడిసి చెయ్యన మింగి చూడలేదని నోరు సూపు నొక్కడేవు రాగులు చల్దులెలిమి బన్నిద మాడి కూర్కొని గుడుచు నొక్కడిన్ని ఉండగా వంచియుడుట నెచ్చలితన మనసు వంతెన గుండులాడు నొకడు కృష్ణ చూడు మనసు గికురించి పరుమ్రోలం మేలి భక్ష్యరాశి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొకడు ముచ్చలాడునొకడు మురియునొకడు. వేళ్ల మధ్యలో ఊరగాయ ముక్కలు ఎరిగించుకుని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తింటున్నట్టు ఒక బాలుకుడట. మనకి ఇప్పుడు తిల్లు ఎక్కువైపోయి అవన్నీ మర్చిపోయాం. మనం కూడా ఏది ఈ వేళ్ల మధ్యలో ఒక్కొక్క బద్దలు పెట్టుకునేవాట. ఆవకాయ బద్దలు పెట్టుకొని చూసా ఎంత బాగుందా, ఎంత బాగుంది చూసావా అని లోపల ఇంకోటి లాగేసుకునేవాడట. మరొకడు పక్కవాణి కంచంలోంచి గబహాలని లాక్కొని మింగివేసి వాడు చూడవచ్చేసరికి ఏమీ లేదే అని తన నోరు చూపించాట. నిజంగా నా దగ్గర లేదు అని నోరు చూపించాడట. మరొకడు పందెం వేసి 5-6 మంది తినే చల్దిని నోట కూరుకొని తింటున్నాడు. దొరికింది చాలు కదా అని. ఒరే, ఇన్ని పదార్థాలు ఉన్నాయి, స్నేహం అంటే ఒకరిదొకరికి పంచి ఇవ్వాలట్రా. ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహం అంటేట ఒకరిదొకరు పంచుకుని తినాలట్రా అంటూ ఒక్కొక్కరి కంచంలోంచి ఒక్కొక్కటి తీసుకుంటూ బంతెన గుండ్లు అనే ఆట ఆడుతున్నట్ట మరొకడు. ఒరే, కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడు చూడు అంటూ మాయ చేసి మిత్రుని ముందన మధుర పదార్థాలు తీసేస్తున్నాడు. చూడు ఎలా ఉన్నాడు వాడు చూడు అని చూపించి ఈ కంచంలో, కృష్ణుడి కంచంలో లాగేసుకుని తినేస్తున్నట్ట. కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడు చూడండి. మిత్రుని ముందర మధుర పదార్థాలు తినేస్తున్నాడు వేరొకడు. ఒకడు నవ్వుతున్నాడు, మరొకడు తాను నవ్వకుండా పక్కవారిని నవ్విస్తున్నాడు, ఇంకొకడు ముచ్చట్లు చెప్తున్నాడు, వేరొకడు అవి వింటూ మురిసిపోతున్నాడు. ఇలాంటప్పుడు ఎవరు కూర్చుందామా పక్కన అని అందరూ పోటీ పడుతుంటారు. ఇది మహాత్ములతో ఇలాంటి చెప్పాను కదా, గోదావరిలో స్నానాలకి తీసుకెళ్తున్నాడు బాబు. తీసుకెళ్ళి గోదావరి గట్టున ముందర వంటలు అక్కడే చేస్తుండేవాళ్ళు. వంట మనిషి గిన్నెలన్నీ పట్టుకెళ్ళి అక్కడే వంటలు చేస్తుండేవాళ్ళు. మన స్నానాలు ఏమి ఒక పావుగంట అరగంటలో అవ్వవు కదా. ఈ స్నానాలు అవి మొదలుపెట్టిన తర్వాత ఒక 4-5 గంటలకి తక్కువ కాకుండా ఇంకా మరి స్నానాలు చేయటం, స్వామివారికి పూజ ఉంటుంది, మరి నదిలో స్వామివారికి నమస్కారాలు ఉంటాయి నీటిలో,
స్వామివారి ఇంత లోతులో ఉన్నా కూడా స్వామివారి పాదాలు పట్టుకోవాలి. అది ఆ పాదాలకి నమస్కారం పెట్టుకునేవాళ్ళం. అది పెట్టుకుంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు పెట్టుకుని లేచిన తర్వాత అంటుంటాడనమాట, నేను చేశాను నాకు అందాయి పాదాలని. పాదాలు అందలేదనుకోండి వాడు పాపం ఇలా తలంచుకుని అట్లా వెళ్ళిపోతాడు పక్కకి. అలా ఇలాంటివన్నీ కూడా ఆఖరిన పాపం గురుదేవులు ఇక దొరకలేదు అన్న వాళ్ళకి పాపం అలా వారు తేలి అలా ఆహ్, విశ్రమించేవారు. అప్పుడు వెంటనే అందరు దండం పెట్టుకునేవారు. హ్మ్. వెంటనే వచ్చి అప్పుడు ఇలాంటి పాటలు కూడా పాలకడలిలో శేషతల్పమున పవళించేవా లేవా బాలుని నన్ను దయపాలించుటకై అరుదెంచేవా మహానుభావా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా. ఇవన్నీ ఊహించి ఒడ్డుకొచ్చిన తర్వాత బట్టలు కట్టుకుని అదే బట్టలు మార్చుకొని అన్ని వెయ్యి పొడి వస్త్రాలు కట్టుకొని ఇప్పుడు మళ్ళా ఈ నది దగ్గర నుంచి ఆ పొలం దాకా నడవాలి. అది స్వామివారు కాబట్టి ఆ రోజుల్లో వారు నడిచేవారు, అందరిని నడిపించేవారు మైళ్ళు మైళ్ళు. అప్పుడు కాబట్టి సరిపోయింది. వీళ్ళు నడిపించి ఆ పొలానికి వెళ్ళాలి భోజనం దగ్గరికి. వెళ్ళగానే బాబుజీ ఎక్కడ కూర్చుంటారా, వారి పక్కనే కూర్చోవాలి అని చూసేవాళ్ళు అందరూ. వారికి ఎదురుగుండా కూర్చోవాలి చూసే. వేరొకడు అవి వింటూ మురిసిపోతున్నాడు. కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రానీక ఆతంక నిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్లి ముద్ద ఆపలి చేత మొనయమునునికి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులయందు వెలయ నిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి ధర్మభాషణముల నగవు మెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగండ శైశవంబు మెరసి చల్లి గుడిచే. అప్పుడు కృష్ణుడు నడుము చుట్టూ దట్టి కట్టుకుని దానిలో తన వేణువును ఎటవాలుగా దూర్చాడు. కృష్ణుడు ఎటవాలుగా కొమ్ము బూర చేతికర్ర ఈ రెండింటిని జారిపోకుండా ఎడమ సంఖలో ఇరికించి పట్టుకున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్లి ముద్ద ఎడమ చేతితో పట్టుకున్నాడు. ఇంటి వద్ద అల్లరి చేసి కొసరి కట్టించుకొని వచ్చిన ఊరగాయ ముక్కలను కుడి చేతి వేళ్ల సందులో ఇరికించి పట్టుకుని స్నేహితులకు సరిగ్గా నట్టనడమ చక్కగా కూర్చున్నాడు. చలోక్తులతో వారిని అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. అతడు సర్వయజ్ఞాలలోనూ యజ్ఞ ఫలాన్ని భుజించే శ్రీహరి కదా. అటువంటి వాడు బాల్య క్రీడలతో చెలరేగుతూ అలా కూర్చుండి చెల్లి ఆరగిస్తూ ఉంటే దేవతలందరూ నివ్వెరపోయి నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. ఎవరు? దేవతలందరూ. వాళ్ళకి దొరకల ఇటువంటి భాగ్యం. అందుకని ఇక్కడ ఇంత ఆనందంగా గడుస్తుంటే దేవతలందరూ నోళ్లు తెరిచి చూస్తున్నారట. ఇట్లు కృష్ణ సహితులైన గోపకుమారులు చెల్దులు గుడుచు నెడ గ్రేపులు మేపులంచొచ్చి పచ్చని గరికి జంపంబుల గుంబుల కురికి లంపులు మేయుచు ఘోరంబగు అరణ్యంబు నడుమ దూరంబు సనిన వానింగానక వెరచుతున్న గోపడింభకులకు అంభోజనయనుండి ఇట్లనియే. ఈ విధముగా ఇక్కడ కృష్ణుడితో పాటు గోపకుమారులు చెల్లులు ఆరగిస్తూ ఉండగా అక్కడ లేగదూడలు పచ్చిక మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరపడి దొంగ మేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. అంటే దొంగ మేతలంటే మనం చూపించిన చోటు కాకుండా ఇంకో చోటు మేస్తే అది దొంగ మేత. మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించలేదు. వారు కంగారు పడుతూ ఉంటే కృష్ణుడు ఇలా అన్నాడు, వినుడో బాలకులార క్రేపులట వీధిన్ మహాదూరముందనియన్ కోమల ఘాస ఖాదన రథోత్సాహంబుతో నెందు పోయినో ఏమయ్యనో క్రూర జంతువులచో ఏ ఆపదం పొందెనో కని తెత్తున్ కుడు ఉండు చల్లు ఒరతల్గా కుండ మీరందరు అని వాళ్ళకి అభయం ఇస్తున్నాడు ఆయన స్వామివారు. మిత్రులలో మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమై ఉత్సాహంతో
అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాయి. ఎక్కడికి వెళ్ళాయో ఏమైపోయాయో, ఏ క్రూర జంతువులకైనా చిక్కి ఆపదలో పడినాయో ఏమిటో నేను వెదకి తెస్తాను, మీరు కంగారు పడకుండా చెల్లులు ఆరగిస్తూ ఉండండి అన్నాడు. ఇది ఉండండి అన్నట్టు. అంటే వీళ్ళందరినీ ఇక్కడ అట్టే పెట్టి ఆయన వెతకడానికి వెళ్ళారు. ఇప్పుడు వెళితే ఆ సంగతి మనం ఇప్పుడు మొదలు పెడితే అవదు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మగారు చూస్తున్న పైనుంచి దేవతలు చూస్తున్నారు కదా, ఎలా అవుతోంది అసలు, ఏంటి ఇది, ఈ ఈ బాలుడి వల్లనే అవుతుందా, బాలుడి పేరు పెట్టింది సృష్టిలో బాలుడు ఎవరైనాడో తెలుసు కదా, తన తండ్రిని తెలుసు, కానీ అది మాయ అక్కడ. ఏమిటి ఈ పిల్లవాడు ఇన్ని లీల చేస్తున్నాడే, ఇప్పుడు దొరికారు అని చెప్పి కృష్ణుడేమో ఆ వాటిని ఆవుల మందని తీసుకురావడానికి చూసి వస్తానని వెళ్ళాడు. ఇందులో వీళ్ళందరినీ తల్లులు ఆరగించమన్నాడు కదా, ఆ చేత్తో పట్టుకుని ఆహా ఓహో బాగుంది బాగుంది అని మొహాలకి రాసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఏంటి బర్త్డే వస్తే కేకులు రాసుకుంటున్నారు. అదేమన్నా చలవా పాడా కేకులు. మనకేంటి కృష్ణుడు ఏంటంటే పెరుగన్నం రాసుకున్నాడు, మేగడలు రాసుకున్నాడు, అవన్నీ మన శరీరానికి మంచిది చక్కగా. మరి అది కృష్ణుడే నేర్పిందే అదంతా కూడా. కాకపోతే ఇంత ఖరీదైన కేకులు అవి మాకు తెలియవు బాబు, ఏదో ఇంట్లో ఉన్న పెరుగన్నమో మా మేగడన్నం అయితే వస్తుంది, కానీ అలాంటివి మనకి తెలియవు. అయితే వీళ్ళందరూ సంతోషంగా తింటున్నారు కదా, ఎకచక్యాలు ఆడుకుంటూ. ఈ బ్రహ్మగారికి కృష్ణుడు వెళ్ళాడు కదా, వీళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి ఆయన తీసుకువెళ్ళి ఒక గోల పెట్టేస్తాడు. వీళ్ళ గొల్ల వాళ్ళందరినీ పెట్టేస్తాడు. కృష్ణుడు అందరినీ వెతికొచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఉండరు అని అటు చూసేసరికి ఆ గోవుల్ని కూడా మాయం చేస్తాడు. అదేంటో అసలు అది అలా ఎలా ఉండిపోయారంటే, బ్రహ్మకు ఒక రోజు అది, మనకు సంవత్సరం అయింది. అందుకని భూలోకంలో కృష్ణుడికి 5 ఏళ్ల వాడికి సడన్ గా 7వ సంవత్సరానికి వచ్చాడు, సంవత్సరం ఉండిపోయాడు అనమాట. అందులో వాళ్ళ ఆ చల్ది ముద్దలతోనే ఉన్నారు. ఆ చల్దన్నం కూడా ఏం అవ్వలేదుట, అలా పట్టుకుని అలాగే ఉన్నారు. ఎందుకని? మన కృష్ణుడు మర్చిపోకూడదు అక్కడ. కృష్ణుడి యొక్క దయకు పాత్రులు వాడు, కృష్ణుడు పెట్టిన మహాప్రసాదం అది కూడా పాడవలేదట. అలాగా లీల ఎలా గడిచింది, అది ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందాం. ఇక రేపు ఆ లీల అవ్వగానే మనకి ఇక్కడ మంగళాశాసనం అవుతుంది. తర్వాత మరి బాబుజీ ఎలాగా మనకి చూపిస్తే అక్కడ అలా మనం మొదలు పెట్టుకుంటాం. జయ గురుదేవ్. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యేశ్వరములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం.